మాంగళ్య షాపింగ్ మాల్ ఇప్పుడు దిల్సుఖ్ నగర్ మెయిన్ రోడ్ లో జూలై 17న గ్రాండ్ ఓపెనింగ్. కిర్లంపూడిలో ముద్రగడ పద్మనాభం అంత్యక్రియలు జరుగుతున్నాయి. ఈ అంత్యక్రియల్లో పాల్గొన్న జగన్ ముద్రగడ పద్మనాభం పాడెమోశారు. అంతకుముందే ముద్రగడ పార్థివ దేహానికి నివాళి అర్పించారు. ఆయన కుటుంబానికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. ఇక కాసేపట్లో ముద్రగడ అంత్యక్రియలు ముగియనున్నాయి. ముద్రగడ కోరుకున్నట్టుగా తన ఇంటికి 100 మీటర్ల దూరంలోనే ముద్రగడ పద్మనాభం పార్థివ దేహాన్ని ఖననం చేస్తున్నారు కుటుంబ సభ్యులు. కార్యకర్తలారా కుటుంబ సభ్యులకు సహకరించండి. అభిమానులారా కిర్లంపూడిలో ముద్రగడ పద్మనాభం అంత్యక్రియలు జరుగుతున్నాయి. ఈ అంత్యక్రియల్లో పాల్గొన్న జగన్ ముద్రగడ పద్మనాభం పాడెమోశారు. ఇక అంతకుముందే ముద్రగడ పార్థివ దేహానికి నివాళి అర్పించారు జగన్. ఆయన కుటుంబానికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. కాసేపట్లో ముద్రగడ అంత్యక్రియలు ముగియనున్నాయి. అయితే ముద్రగడ కోరుకున్నట్టుగా తన ఇంటికి 100 మీటర్ల దూరంలోనే ముద్రగడ పద్మనాభం పార్థివ దేహాన్ని ఖననం చేస్తున్నారు కుటుంబ సభ్యులు. వేల సంఖ్యలో ముద్రగడ అభిమానులు అక్కడికి చేరుకున్నారు. అందరూ కూడా అంత్యక్రియలో పాల్గొంటూ ఉన్నారు. చివరిసారి తమ అభిమాన నేతను చూడడానికి కూడా పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకున్నారు. ప్రస్తుతం అంత్యక్రియలు కొనసాగుతున్నాయి. కిర్లంపూడిలో అంత్యక్రియలు జరుగుతున్నాయి. అయితే అక్కడికి చేరుకున్న వైఎస్ జగన్ ముద్రగడ పద్మనాభం పాడెమోశారు. కుటుంబానికి భరోసా కల్పించారు. ఇంటి ఆవరణలోనే ముద్రగడ పార్థివ దేహం ఖననం చేయనున్నారు. అయితే ముద్రగడ కోరిక మేరకు ఇంటి ఆవరణలోనే ఖననం చేయనున్నారు. అధికారిక లాంఛనాలతో ముద్రగడ అంత్యక్రియలు కొనసాగుతున్నాయి. పెద్ద సంఖ్యలో అక్కడికి అభిమానులు కూడా చేరుకున్నారు. అయితే వైసీపీ అధినేత అక్కడికి చేరుకుని పాడే కూడా మోయడం జరిగింది. కుటుంబ సభ్యులకు ధైర్యం కూడా చెప్పారు. ముద్రగడ పద్మనాభం పాడెమోశారు వైఎస్ జగన్. ప్రస్తుతం అంత్యక్రియలు కొనసాగుతున్నాయి. కిర్లంపూడిలో ఖననం చేయనున్నారు. ఇంటి ఆవరణలోనే ముద్రగడ పార్థివ దేహాన్ని ఖననం చేయనున్నారు. అయితే ముద్రగడ కోరిక మేరకే కుటుంబ సభ్యులు నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది. అధికారిక లాంఛనాలతో ముద్రగడ అంత్యక్రియలు కొనసాగుతున్నాయి.